Hi, welcome to MTR Special Garam Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. హలో రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఏం చేస్తున్నారు గుమగుమలో వంట? సొరకాయ చామదుంప మసాలా అండి. ఓహ్, వెరైటీ కాంబినేషన్. సొరకాయ చామదుంప. సో ఈ రెండింటితో మసాలా అన్నమాట. మసాలా చేస్తున్నాను, చాలా బాగా వస్తుంది. ఓకే ఓకే మరి సొరకాయ చామదుంప మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సొరకాయ చామదుంప మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన చామదుంపలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, గసగసాలు 1/2 కప్పు, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే నేను పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఓకే. సో దీంట్లో ఎండు కొబ్బరి, గసగసాలు, పల్లీలు అండి. సో దోరగా వేయించేసి మిక్సీ పట్టేసి పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఈ 3 కాంబినేషన్ లో బాగా వస్తుంది. ఓకే ఓకే. సో ఇది పక్కన పెట్టేసిద్దాం. సో ముందుగా సరిపడా ఆయిల్. ఓకే. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో దీంట్లో కొంచెం టమాటో పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాం, పులుపు ఉంటే బాగుంటుంది. అంటే మెయిన్ గా చామదుంప ఉంది కాబట్టి. సో అలా కాకుండా కొంచెం చింతపండు గుజ్జు వేసినా బాగానే ఉంటుంది. సో కొద్దిగా పులుపు కోసం ఏదర్ టమాటో చింతపండు. సో ఇక్కడ గ్రేవీలా రావడానికి నేను కొంచెం టమాటో పేస్ట్ లా చేశాను. ముక్కల్లా కూడా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నా బాగానే ఉంటుంది. ఓకే. ఎలాగో మనము ఆ కొబ్బరి పేస్ట్ అది యాడ్ చేస్తాం కాబట్టి. వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్. ఓకే. సరిపడా ఉప్పు, అలాగే కారం, కొద్దిగా పసుపు అండి. సో దీంట్లో పల్లీలు కూడా ఉన్నాయి కాబట్టి కంటిన్యూగా మనం కలుపుతూ ఉండాలి, అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఈ పల్లీ వేయటం వల్ల కూడా కొద్దిగా మసాలాకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. సో ఇది కొంచెం మనకి మసాలా పేస్ట్ కొంచెం వేగితే మనం సొరకాయ ముక్కలు, చామదుంప ముక్కలు ఇవన్నీ మనం కూడా అవి 2 ఉడికించేసి పెట్టేసుకున్నాం. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి ఇక్కడ పేస్ట్ వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. దాల్చిన చెక్కను ఏదో ఒక రూపంలో కనుక తీసుకోవడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే చర్మానికి సంబంధించి ముడతలు రాకుండా, త్వరగా వయసు పైబడిపోయినట్లుగా అనిపించకుండా ఉంటారు. అలాగే జుట్టు ఊడిపోకుండా ఉంటుంది, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇంకా ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడంలో కూడా దాల్చిన చెక్క మంచి పాత్ర పోషిస్తుంది. కాబట్టి దాల్చిన చెక్కని ఏదో ఒక రూపంలో తీసుకోవడాన్ని అలవాటు చేసుకోండి. ఓకే, మరి చిట్కా చూసేస్తారు కదా. సో వేగిపోయినట్టేనా రాజు గారు? కొంచెం దగ్గరకు అయిపోయింది కదా. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా టమాటో పేస్ట్. సో మనకి 2 వెజిటబుల్స్ కొద్దిగా ఉడకడానికి డిఫరెంట్, అంటే టైం కొద్దిగా వేరియేషన్ ఉంటుంది కాబట్టి ముందుగానే మనం ఉడికించి వేసుకుంటే బాగుంటుంది. ఓకే. 2 కూడా చామదుంప మటు కంపల్సరీగా మనం ఉడికించే వాడతాం. అవును, ఇది వరకు కూడా అనుకున్నాం కదా. సో సొరకాయ మాత్రం కొంచెం ముందు ఉడికించేస్తే ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. కావాలనుకుంటే చామదుంప ఒకటి ఉడికించి పెట్టేసుకొని, సో ఈ మసాలా కంటే ముందు సొరకాయ ముక్కలు వేసుకొని అవి కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం మసాలా పేస్ట్, తర్వాత చామదుంపలు ఇవన్నీ వేసుకొని అలా అయినా చేసుకోవచ్చు. కానీ ఐడియా బాగుంది, కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా, అసలు ఎవరో ఆలోచించరు కూడా. సొరకాయ ముక్కలు. ఓకే. చిన్న చిన్న కావాల్స్తే కట్ చేసేసుకోవచ్చు. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొంచెం వాటర్ యాడ్ చేస్తారా?
కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా మనకి వెజిటేబుల్స్ కి పట్టేస్తే మనకు రెడీ అయిపోయినట్టే కదా. ఎలాగో ఉడికించి పెట్టాం కాబట్టి బానే సొరకాయకి అయితే బానే పట్టేస్తుంది. బాగానే పట్టేస్తుంది. చామదుంప కొంచెం కొద్దిగా. పై లేవర్ కొంచెం లోపల వరకు వెళ్తుంది. యా, సో జిగట ఎక్కువగా ఉంటుంది కదా. అవును. సో యూజువల్ గా చామదుంప అనేసరికి అంటే మోస్ట్లీ ఆ సింగిల్ దీంతోనే చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి, బట్ పులుసు కొద్దిగా కానీ లేదా మసాలా ఫ్రై, type లో కానీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటూ ఉంటాం. యా, కొద్దిగా ఇలా డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు అయితే. వేరే జిగురు vegetable. ఎక్కువగా ఉంటుందని డీప్ ఫ్రై చేసేసి దాన్ని జస్ట్ లైట్ గా అలా టెంపరేచర్ చేసుకుంటూ ఉంటారు. అవును, ఉప్పు కారం అలా జల్లేసి కూడా వేపుళ్ళు చేస్తూ ఉంటారు కదా. బాగుంటుంది ఇది. యా, సో దీంట్లో కొద్దిగా కొత్తిమీర, ఓకే, సొరకాయ చామదుంప మసాలా రెడీ. రెడీ. ఓకే అండి, మరి సొరకాయ చామదుంప మసాలా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ చామదుంప మసాలా తయారు చేసే విధానం. ముందుగా సొరకాయ ముక్కలు ఉడికించి ఉంచాలి. ఎండు కొబ్బరి పొడి, గసగసాలు, వేరుశనగ పలుకులు వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో పేస్ట్ వేసి వేగాక ఉడికించిన సొరకాయ ముక్కలు, చామదుంపలు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ చామదుంప మసాలా రెడీ.